దేవుని వాక్యాన్ని విభక్తులుగా ధ్యానం చేసుకుందాం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాను. ఈ సహోదరులరా, దేవుడు అంటున్నాడు, నాకును నీకును మధ్య ఒక నిబంధన నియమిస్తాను, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానన్నాడు. అంటే అబ్రహాము 16వ అధ్యాయంలో ఆగర్ని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నప్పటి నుంచి దేవుడు అబ్రహాంతో మాట్లాడు. అబ్రహాంతో మాట్లాడిపోయేదలికే అబ్రహాంకి చాలా వేదన అయిపోతుంది. ఎందుకంటే ఒక స్నేహితుడిలాగా దేవుడు ఉంటుండి ఒక్కసారిగా మాట్లాడకపోయేదలికే అబ్రహాం దాన్ని తట్టుకోలేడు. ఆ బాధతో అల్లాడిపోతుంటాడు. అయితే ఆ బాధలో దేవుని కాడ పశ్చాత్తాపడుతూ ఉంటాడు. అయ్యా, నాది పొరపాటు అయిపోయింది, అయ్యా నాది తప్పు అయిపోయింది, అయ్యా నీకు విరోధంగా నడుచుకున్నాను, అయ్యా నేను చేయకూడని పని చేశాను, ప్రభువా నన్ను మన్నించు, ప్రభువా నన్ను క్షమించు, నీ కొరకు నేను బతుకుతానయ్యా, అయ్యా నాకు సహాయం చేయని చెప్పి దేవుని కాడ ప్రజాయపడతా ఉన్నాడు. అందుకని ఒకరోజు దేవుడే వచ్చి, ఇదిగో నీకు నాకు మధ్య ఒక నిబంధన నియమిస్తాను, నువ్వు పరిశుద్ధంగా ఉండు, ఇకనైనా నేను తప్పకుండా నిన్ను ఒక గొప్ప స్థితికి తీసుకురావాలని నా మనసులో ఉంది అని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ దినం నుంచి అబ్రహాము ఇంకా దేవుడి మాట తూసా తప్పకుండా, ఇంకెవ్వరి మాటలు వినకుండా దేవుడి ప్రకారంగా జీవించడాన్ని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి అడిగి దేవుని యొక్క చిత్తం చేస్తూ ముందుకు వచ్చారు. కాబట్టి 17వ అధ్యాయంలో, ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు చెప్పినట్టు అబ్రహాముని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఒక గొప్ప స్థితిలోకి దేవుడు అబ్రహాం తీసుకొచ్చాడని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. ఆదికాండం 24వ అధ్యాయంలో ఆ మాటను మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు మనతో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీలో ఉన్న ఒడిదుడుకుల్ని మీరు సరిచేసుకొని నాతో పరిశుద్ధంగా జీవించినట్లయితే నేను నాకును మీకును మధ్య ఒక నిబంధనని నియమిస్తాను, మిమ్మల్ని అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఆ రోజు అబ్రహాము శారా మాటిని ఆగరణ చేసుకోవటం వల్ల ఆయన జీవితంలో ఎంత ఇబ్బంది పడి దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న దాన్ని బట్టి ఆయన ఎంతో నష్టపోయి, ఆయన ఎంతగానో దేవుని యొక్క సహవాసాన్ని సన్నిధిని కోల్పోయి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి దేవుని ఎడుకున్నాడో దేవుడు ఆయన కనికరించాడు. అయితే ఈరోజు ఈ ఆత్మీయ యాత్రలో నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎవరి మాట వింటున్నావో, ఎవరి వైపు చూస్తున్నావో, ఏటిని చూస్తున్నావో, ఏమి చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో అది నా ప్రభువైన యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయనకి ఇష్టమైంది నువ్వు చేయకపోతే నీతో ఆయన మాట్లాడడు, ఆయన సహాయం నీకు రాదు. లేదు, నేను ఆయన సహాయం లేకుండా బతకలేను, ఆయన మాట లేకుండా బతకలేను, నాకు ఆయన కావాలి అని నువ్వు అన్నట్లయితే, నువ్వు ఏదైతే ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నావో, ఇష్టం లేని కార్యాలు చేస్తున్నావో, ఇష్టం లేని నీ జీవితంలో ఉన్నించుకున్నావో వాటి వెంటనే తీసివేసి, వెంటనే తొలగించి వేసి, అబ్రహాములాగా మనం కూడా ఈరోజు పశ్చాత్తాపడి నిజంగా దేవుని సన్నిధిలో దేవుని సంతోషపరిస్తే నిశ్చయంగా దేవుడు నీకును దేవునికి మధ్య ఒక నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించబోతున్నాడు, అత్యధికంగా అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు. నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని, అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. ఆ రోజు అబ్రహాంతో అదే మాట చెప్పాడు, అలాగే చేశాడు. కాబట్టి నేటి వరకు అబ్రహాము అత్యధికంగా అభివృద్ధి పొంది ఆయన పిల్లలు, ఆయన తరం, ఆయన బిడ్డలే భూమి మీద ఉన్నారు.
కాబట్టి నీ జీవితంలో కూడా అలా జరగాలని నువ్వు కోరుకుంటే ఈరోజు నుంచి ఆ విధంగా దేవునితో నువ్వు జీవించినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించి ఆశీర్వదించి వర్ధులు చేయనుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యా నువ్వు అబ్రహాంతో నువ్వు చెప్పావు, నువ్వు పరిశుద్ధంగా నిందారహితంగా ఉండు, నేను నీకు సహాయం చేస్తాను. సహాయం చేయటం కాదు, నా మనసులో నీ గురించి ఉన్న మాట ఏంటంటే నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించాలని ఉంది. కానీ నువ్వే నా మాట వినటం లేదు, నాకు ఇష్టం వచ్చినట్టు నడవట్లేదు, నన్ను సంతోషపెట్టడం లేదు, నన్ను బాధపరిచావని అబ్రహాంతో నువ్వు మాట్లాడినప్పుడు అబ్రహాం పశ్చాత్తాపడి అయ్యా హృదయపూర్వకంగా నీ తట్టు తిరిగి నువ్వు చెప్పినట్టుగా నడుచుకున్నాడు. నువ్వు చెప్పినట్టుగా వాగ్దానం చేసినట్టుగా కానాను దేశాన్ని ఆయన సంతానానికి ఇచ్చేశావు. అత్యధికంగా ఆయన అభివృద్ధి పరిచావు. ప్రభువా, ఈరోజు మేము కూడా ఈ లోకముని యాత్రలో నడుస్తూ నీకు ఇష్టం లేని పనులు కొన్ని చేస్తున్నాం, నీకు ఇష్టం లేని మార్గాల్లో కొన్ని నడుస్తున్నాం, నీకు ఇష్టం లేని వాటిని కొన్ని చూస్తున్నాం, నీకు ఇష్టం లేనటువంటి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. అయితే ఎవరు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో నీకు బిడల గురించి నీకు తెలుసు నాయన. నువ్వు పరమ తండ్రివి, కన్న తండ్రివి, నీకు తెలియదా నీ బిడల గురించి? ప్రతి ఒక్క సహోదరి, ప్రతి ఒక్క సహోదరుడు ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటున్నారో నువ్వు ఎరిగి ఉన్నావు. ఒకవేళ నా తండ్రి నాయనా దానివల్లనే నువ్వు నష్టపోతున్నట్లయితే, దానివల్లనే నీ సహవాసాన్ని కోల్పోతున్నట్లయితే, దానివల్లనే నీ ఆశీర్వాదాలు మేలు మా దగ్గర రాకున్నట్లయితే దయచేసి ఆ దోషాన్ని, ఆ పాపాన్ని, ఆ యొక్క బలహీనతను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను, పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నువ్వు సహాయం చేయనైనా, నువ్వు కనికరించునైనా, నువ్వు గొప్ప కార్యం చేయనైనా, నీ నామాన్ని అత్యధికంగా మహింపరచుకోమని, నీ చిత్తము చొప్పున, నీ ఆలోచన చొప్పున మా జీవితాలు నడిపించమని, నేను ఎక్కువగా సంతోషపరచడానికి, నేను ఎక్కువగా తృప్తిపరచడానికి, నీ నామాన్ని ఎక్కువగా గణపరచడానికి అయ్యా మీరు మాకు సహాయం చేయమని. తండ్రి, నీ మాట కాదని ఏదే మాట వైపుకు మేము వెళ్లకుండా మా బుద్ధిని స్థిరపరచమని, మా ఆలోచన స్థిరపరచమని, మా మనసుని కట్టడి చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సాతాను తీసుకొచ్చే టెంప్టేషన్లో పడిపోయి, వాడికి లొంగిపోయి, వాడి ఆకర్షణకు మాయలో పడి వెళ్ళిపోకుండా ప్రభువా, ఎలాంటి టెంప్టేషన్ అపవాది మాకు చేసినా మేము వాటికి లొంగిపోకుండా, వాటికి మేము ఆకర్షితులు కాకుండా, వాటి ప్రభావంకో అయ్యా మేము నాయన నీ వైపు నుంచి తిరిగిపోకుండా, ఏది ఏమైనా సరే నీ కొరకు మాత్రమే నిలబడి పరిశుద్ధంగాను, నీతిగాను, యథార్థంగాను నీకు సాక్షులుగా జీవించడానికి నీకు అభిషేకం, నీ ఆత్మశక్తిని, నీ ఆత్మ కమ్మరింపును అయ్యా నాకును, మాకును, సంఘమునకును దయచేయమని అయ్యా నీ పేరిట ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నిశ్చయంగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ నీ కొరకు నిలబడే శక్తిని దయచేయనాయన. అట్టి అభిషేకం దయచే ప్రభా, నీ ఆత్మతో కమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కార్యాలు బహు బలముగా, బహు శ్రేష్టంగా నా తండ్రి మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మంచి తండ్రి, గొప్ప తండ్రి, నా యేసయ్యా నీ కృతజ్ఞతలు తండ్రి. ఆయన దినం ఆయన నీ పనులు, నీ బిడ్డలు వెళ్తున్న పనుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, అయ్యా బిడ్డల చదువుల్లోనూ ప్రతి దానిలో నువ్వు తోడు నీడగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఆటుపోటులు లేకుండా తీసేయమని ప్రార్థిస్తున్నాను. అంధకార కార్యాలను, దురాత్మ కార్యాలను, అపవాది కార్యాలను యేసుక్రీస్తు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తం చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ నిర్ణయం చొప్పున ప్రభువా మా జీవితాల్ని, మా కుటుంబాలని, పరిచయను ప్రభావవంతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ బిడ్డలకున్న ప్రతి ఇరుకును, ఇబ్బందును, వ్యాధి బాధలను, ఆర్థిక అవసరాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అయ్యా తీసివేయమని ప్రార్థిస్తున్నాను. బాగు చేయమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. సంతోషం, సమాధానం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, గౌరవ మర్యాదలు నీ ప్రజలకి ప్రతి కుటుంబంలో సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభువా, ఈ దినం పుట్టినరోజు, వివాహ దినం జరుపుకున్న బిడ్డలందరినీ
ఆశీర్వదించి దీవించి కాపాడమని, మా దేశం రక్షించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.